రిస్క్ తక్కువగా ఉండే పొదుపు మార్గాల్లో పోస్టాఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. గత ఏడాది ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. మరి ఇలాంటి సమయంలో బ్యాంకు ఎఫ్డీల్లో పెట్టుబడి పెట్టాలా, లేక పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయా అనే విషయాలు తెలుసుకుందాం. ఆర్బీఐ నిర్ణయంతో ప్రముఖ బ్యాంకులన్నీ ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో ప్రస్తుతం ప్రధాన బ్యాంకుల్లో గరిష్ట వడ్డీ రేట్లు 7.10% వరకు ఉన్నాయి. ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు గరిష్టంగా 6.50%, సీనియర్ సిటిజన్లకు 7% వరకు వడ్డీ ఇస్తోంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేటు బ్యాంకులు కూడా గరిష్టంగా 7.10% వరకు రిటర్న్స్ అందిస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కాల పరిమితిపై కూడా ఆధారపడి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధాన బ్యాంకుల్లో వడ్డీ రేట్ల వివరాలను స్క్రీన్ పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్ లో చూడవచ్చు. ఇప్పుడు పోస్టాఫీస్ స్కీమ్స్ లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో 5 ఏళ్ల టైం డిపాజిట్ పై ఏటా 7.5% వడ్డీ లభిస్తోంది. అదే ఏడాదికైతే 6.9%, 2 ఏళ్లకు 7%, 3 ఏళ్లకు 7.1% చొప్పున రిటర్న్స్ వస్తున్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ NSC ద్వారా 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ తో ఏటా 7.7% వడ్డీ పొందవచ్చు. ఇక వృద్ధుల కోసం ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై అత్యధికంగా 8.2% వడ్డీ అందిస్తున్నారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది కాబట్టి పెట్టుబడికి ఎలాంటి డోకా ఉండదు. రిటర్న్స్ వివరాలను స్క్రీన్ పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్ లో మరింత వివరంగా చూడొచ్చు. ఈ వడ్డీ రేట్లను బట్టి చూస్తే ప్రస్తుతం బ్యాంక్ ఎఫ్డీల కంటే పోస్టాఫీస్ పథకాల్లోనే మెరుగైన రాబడి వస్తోందని తెలుస్తోంది. భద్రత పరంగా చూసినా పోస్టాఫీస్ స్కీమ్స్ ఎక్కువ సెక్యూర్డ్ అని చెప్పొచ్చు. వీటికి 100% కేంద్ర ప్రభుత్వ మద్దతుంటుంది. అసలుతో పాటు వడ్డీకి కూడా పూర్తి గ్యారంటీ ఉంటుంది. బ్యాంకు ఎఫ్డీలు కూడా సురక్షితమే అయినా ఏదైనా కారణం వల్ల బ్యాంకులు దివాలా తీసినా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద డిపాజిట్ మొత్తంతో సంబంధం లేకుండా గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే బీమా కవరేజ్ ఉంటుంది.